ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు మన వంటగదికే కాదు పలు రంగాలను తాకింది. వంట గ్యాస్ ధరలు మంటెత్తుతుంటే మరోవైపు పౌల్ట్రీ ఆక్వా రంగాలను తాకింది. మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం పెట్రోల్ గ్యాస్ ధరలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని, పౌల్ట్రీ రంగాన్ని నిలువునా ముంచేస్తున్నాయి. గల్ఫ్, యూరప్ దేశాలకు వెళ్లాల్సిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోవడంతో గుడ్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత నెలలో ₹7 పలికిన ఒక గుడ్డు ఇవాళ ₹3.50 ధర పలుకుతోంది. గుడ్ల ధరలు దిగిరావడంతో సామాన్యులు సంతోషిస్తుండగా పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు, రైతులు లబోదిబోమంటున్నారు. యుద్ధ ప్రవాహంతో భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో దేశీయ పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు కోట్ల రూపాయల నష్టం వాటిల్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒమెన్, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి మధ్యప్రాచ్య దేశాలకు ప్రతిరోజు లక్షలాది గుడ్లు ఎగుమతి అవుతుంటాయి. సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 1 కోటి గుడ్లు ఈ దేశాలకు పంపుతారని సమాచారం. అయితే యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పోర్టులు, విమాన సర్వీసులు ప్రభావితం అవడంతో రవాణా వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. దాదాపు 1000కి పైగా కంటైనర్లలో నిల్వ ఉంచిన గుడ్లు రేవుల్లోనే నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో గుడ్లను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చారు. గుడ్లు త్వరగా పాడయ్యే పరిస్థితి ఉండడం వల్ల ఎగుమతిదారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతులు నిలిచిపోవడంతో విదేశాలకు వెళ్లాల్సిన గుడ్లు దేశీయ మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో సరఫరా పెరిగి ధరలు పడిపోతున్నాయి. నేషనల్ ఎక్కో ఆర్డినేషన్ కమిటీ అంచనాల ప్రకారం ఒక గుడ్డు ధర సుమారు ₹4.50 ఉండాల్సి ఉండగా కొన్ని మార్కెట్లలో అది ₹3.50కు పడిపోయింది. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి తెరతీసి 7 రోజులు పూర్తయ్యాయి. తీవ్రస్థాయి దాడులు, ప్రతిదాడులతో వారం రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లిపోతున్నాయి. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ ఇరాన్ లక్ష్యం చేసుకోవడంతో పశ్చిమాసియాలోని పలు ఇతర దేశాలు కూడా దాడులు బారిన పడుతున్నాయి. హర్ముజ్ జలసంధి కూడా ఒకవైపు ఎగుమతులు ఆగిపోతుంటే మరోవైపు షిప్పింగ్ కంపెనీలు ఛార్జీలను రెట్టింపు చేశాయి. ఒక్కో కంటైనర్పై $1,500 నుంచి $4,000 వరకు ఎమర్జెన్సీ సర్ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా రొయ్యలు పాడవకుండా ఉంచే రిఫ్రిజిరేటర్ కంటైనర్ల అద్దెలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అమెరికా టారిఫ్ల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఈ యుద్ధం తమ వెన్ను విరిచిందని సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ తెలిపింది. కోల్డ్ స్టోరేజీలు నిండిపోవడంతో స్థానిక మార్కెట్లలో వ్యాపారులు కొనుగోలు నిలిపివేశారు. దీనివల్ల పల్లెల్లో రొయ్యల ధరలు దారుణంగా పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.